హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో పార్ట్ 1లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అని చెప్తాను. పార్ట్ 2లో 4 మార్క్స్ చెప్తాను. పార్ట్ 3లో 7 మార్క్స్ చెప్తాను. సో టోటల్గా మనకి ఈ టాపిక్ నుంచి 13 మార్క్స్ వస్తాయి. సో నేను ఏవైతే ప్రాబ్లమ్ చేస్తానో నా ప్రాబ్లం జాగ్రత్తగా చేయండి, ఈజీగా 13 మార్క్స్ గ్యాదర్ చేయొచ్చు. సో మనకు ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద సమ్ డిఈ ఇచ్చాడు, ఇక్కడ డిఫరెన్షియల్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ముందు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇదిగో చూడండి, dy/dx, దీన్ని ఏమంటామంటే డెరివేటివ్. dy/dx డెరివేటివ్. నెక్స్ట్ ఎక్స్ ఉంది, వై ఉంది, వీటిని ఏమంటాం మనం వేరియబుల్స్ అంటాం. ఓకేనా? 2 ఉండి 3 ఉండి సి అట్లాంటి వాటిని ఏమంటాం అంటే వీటినేమో డెరివేటివ్స్, వీటినేమో వేరియబుల్స్, వీటినేమో కాన్స్టెంట్స్. ఈ మూడు కలిపి ఒకే ఈక్వేషన్ ఉంటుంది అనుకోండి. ఈ మూడు కలిపి ఒకే ఈక్వేషన్ అంటే ఎలా ఉంటాయి అంటే dy/dx ప్లస్ 2y = 5 ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ డెరివేటివ్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ వేరియబుల్. ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, దెన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్తాం. ఓకే, ఇంతవరకు. ఇక్కడ y అనేది డెరివేటివ్ ఒకసారి చేయబడింది అంటే ఏం చెప్పొచ్చు, ఒక ఈక్వేషన్లో ఉండే హైయెస్ట్ డెరివేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి d²y/dx² చేశారనుకోండి, ప్లస్ 2 dy/dx ఉంది, ప్లస్ 5y = 0 ఇలా ఉంది అనుకుందాం. ఇది ఫస్ట్ డెరివేటివ్, ఒకసారి డెరివేటివ్ అయింది. కానీ ఇక్కడ 2 టైమ్స్ డెరివేటివ్ అయింది. అంటే దీనిలో హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. అంటే దీన్ని ఏమంటామంటే ఆర్డర్ 2 డెరివేటివ్ అంటాం, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్కి పవర్లో ఉండే ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే డిగ్రీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సో హైయెస్ట్ డెరివేటివ్ని ఏమంటామంటే ఆర్డర్, హైయెస్ట్ డెరివేటివ్కి ఉండే ఇండెక్స్ పవర్ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తా ఉంటాం. సో ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేసుకుంటూ వస్తాను. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడరా, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డెరివేటివ్ ఇచ్చాడు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ e⁻x ఉంది, అదేనా, e⁻x ఉంది. ఆ తర్వాత ఏముందో చూడండి, dy/dx ఉంది, నెక్స్ట్ d³/y. ఇది ఫస్ట్ డెరివేటివ్. ఈ ఫస్ట్ డెరివేటివ్నే హోల్ స్క్వేర్ చేశాడు, అంటే డెరివేటివ్ ఒకసారి అయింది కానీ వచ్చిన దాన్ని స్క్వేర్ చేశాడు, అంటే ఆర్డర్ పెరగల, కాబట్టి ఇది ఫస్ట్ డెరివేటివ్. ఇదేంటి, థర్డ్ డెరివేటివ్ కాబట్టి ఫస్ట్ ఏం చెప్పొచ్చు మనం, ఆర్డర్ = ఎంత 3, ఎందుకంటే 3 టైమ్స్ డెరివేటివ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం ఆర్డర్ 3. నాకు ఇప్పుడు డిగ్రీ కావాలి అంటే హైయెస్ట్ ఆర్డర్ ఏంటి ఇక్కడ మనకి, థర్డ్ ఆర్డర్. దీనికి పవర్లో ఉండేది అంటే ఇండెక్స్, దీన్ని ఏమంటాం మనం డిగ్రీ అంటాం. కాబట్టి ఆ డిగ్రీ ఎంత అవుతుందో మనకి 2. ఓకే, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ అని చెప్తున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, హోల్ పవర్ 5/3 ఉంది. మనం ఎప్పుడైనా ఆర్డర్ డిగ్రీ చెప్పేటప్పుడు ఇండెక్స్ ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, వేరియబుల్స్కి ఉండొచ్చు. కానీ డెరివేటివ్కి పవర్ మనకి ఇండెక్స్ ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, అంటే ఇది పోవాలి అంటే నేను ఏం చేస్తాను చూడండి, d²y/dx² హోల్ క్యూబ్ చేస్తున్నాను, దట్ ఈజ్ = 1 + dy/dx. ఈ మొత్తానికి ఎంత, హోల్ స్క్వేర్. హోల్ పవర్ ఎంత ఉంది, 5/3 ఉంది. నేను ఇక్కడ హోల్ క్యూబ్ చేస్తున్నాను, ఈ మొత్తానికి కూడా ఏం చేస్తానంటే హోల్ క్యూబ్. 2 క్యాన్సిల్ చేస్తాను. 2 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఉన్న టర్మ్లో ఇక్కడ పవర్ 5 ఉంది. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని పవర్ 5 టైమ్స్ ఉంది. సో మనకి ఇక్కడ అయింది డెరివేటివ్ ఒకసారి. ఓకే, ఇక్కడికి వచ్చేయండి, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సెకండ్ ఆర్డర్ దొరికిందంటే ఫస్ట్ ఆర్డర్తో పని లేదు, అంటే ఆర్డర్ ఎంత అవుతుందా మనకి, ఆర్డర్ = 2. మరి డిగ్రీ అంటే ఏంటి, డిగ్రీ అంటే హైయెస్ట్ ఆర్డర్ ఇదని తెలిపోయింది. దీనికి ఇండెక్స్ అంటే పవర్ ఎంత ఉంది, 3, దాన్ని ఏమంటామంటే డిగ్రీ అంటాం. అది గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, dy/dx హోల్ పవర్ ఎంత ఉంది మనకి, 1/2. ఓకేనా, హోల్ పవర్ 1/2 ప్లస్
డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఉంది. ఈ మొత్తానికి హోల్ పవర్ 1/4 ఉంది. దీన్ని తీసుకొస్తే మనకి 0/4 అంటే మనకి ఏమవుతుంది 0. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ మొత్తానికి హోల్ పవర్ ఉంది కాబట్టి తీసేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను చూడండి. dy బై డిఎక్స్ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అటు తీసుకొచ్చండి మైనస్ ఆఫ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఉంది. నీ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా ఆర్డర్ కానీ డిగ్రీ కానీ డిసైడ్ చేసేటప్పుడు డెరివేటివ్కి పవర్లో ఫ్రాక్షన్ ఉండకూడదు. అంటే ఇక్కడ 2 ఉండకూడదు, ఇక్కడ 3 ఉండకూడదు, రెండు పోవాలి. అంటే ఫ్రాక్షన్ ఫామ్ నుంచి రిలీజ్ అవ్వాలి అంటే ఈ మొత్తానికి చూడరా dy బై డిఎక్స్ హోల్ పవర్ ఎంత ఉందిరా మనకి 1/2. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఉంది. ఈ మొత్తానికి పవర్ 6 హోల్ పవర్ 6 చేస్తాను. చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుందిరా dy బై డిఎక్స్ ఇక్కడ హోల్ క్యూబ్ ఉంటుంది అదేనా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ హోల్ పవర్ 6 అంటే 2 ఉంటుంది. 2 ఉందంటే ఆటోమేటిక్గా ఎంత అవుతుంది ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎంత ఉంటుంది 2. ఒక్కసారి చూడండి, ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్ దొరికింది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ వదిలేస్తున్నాను. అంటే ఆర్డర్ ఎంత దీనికి ఆర్డర్ ఈక్వల్ టు 2. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్కి ఇండెక్స్ పవర్ ఎంత ఉంది 2 ఉంది. అంటే డిగ్రీ కూడా 2నే. సో ఆర్డరు 2 డిగ్రీ 2. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఒక్క 10 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే 2 మార్క్స్ కొట్టేయచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఏ. సో ఇక్కడ మనం దీని చిన్న మోడిఫికేషన్ ఊరికే రాసేయచ్చు ప్రాబ్లం. ఇక్కడ డి స్క్వేర్ మనకు ఆర్డర్ కావాలంటే చూడరా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ dy బై డిఎక్స్ హోల్ పవర్ 3 ఉంది. హోల్ పవర్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 6y హోల్ పవర్ అక్కడ ఉన్న ఈ 6/5ని అటు రాస్తాను. అంటే ఎంత అవుతుంది మనకి 5/6. ఓకే 5/6. ఇప్పుడు నేను ఆర్డర్ డిగ్రీ చెప్పాలంటే మరి మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం డిస్కస్ చేసాం, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఆర్డర్ కానీ డిగ్రీ కానీ చెప్పాలి అంటే దానికి హోల్ పవర్లో ఫ్రాక్షన్ ఉండకూడదని చెప్పాం. మరి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఇది ఆర్డర్ డిగ్రీని డిసైడ్ చేయదు. అలాంటప్పుడు దీనికి పవర్లో ఏదున్నా నో ప్రాబ్లం, మనం దాని గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఉంది dy బై డిఎక్స్, అదేనా dy బై డిఎక్స్ అంటే ఒకసారి డెరివేటివ్ అయింది, దాన్ని హోల్ క్యూబ్ చేశాడు. ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. ఎప్పుడైతే మనకు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ తెలిసిందో ఫస్ట్ ఆర్డర్ వదిలేస్తున్నాం. అంటే ఆటోమేటిక్గా ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2. ఈ ఆర్డర్కి పవర్లో మరి ఇండెక్స్ ఎంత ఉంది ఇక్కడ 1 కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆర్డర్ 2 డిగ్రీ 1. సో ఇక్కడ చూద్దాం మనం. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఈ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విత్ సెంటర్ 0,0 అని ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి, సెంటర్ 0,0 ఉండే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ సర్కిల్కి డిగ్రీ మనకేంటి ఆర్డర్ డిగ్రీ కావాలి. ఒక్కసారి డెరివేటివ్ చేద్దాం. dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, dy బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y ఇంటూ ఏం రాస్తాం dy బై డిఎక్స్. dy బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఆర్ స్క్వేర్ అంటే 0. సో నాకు రెండిట్లో 2 కామన్ తీసేస్తాను. అంటే మిగిలిపోయింది ఎక్స్ వై ఇంటూ dy బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఇది వేరియబుల్, ఇది ఒకసారి డెరివేటివ్ అయింది. అంటే మనకు డెరివేటివ్ అయిన పార్ట్ ఇదే కదా. సో ఆర్డర్ ఏం చెప్పొచ్చురా మనం, ఫస్ట్ ఆర్డర్. దీనికి పవర్లో ఉన్నది ఎంత డిగ్రీ 1 అంటే డిగ్రీ కూడా 1, ఆర్డర్ 1, డిగ్రీ కూడా 1. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద సంథింగ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్లో ఒకసారి చూడండి, ఎక్స్ పవర్ 1/2 ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ అక్కడ ఉన్న టర్మ్ మొత్తం నేను తీసుకొచ్చేస్తున్నా. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ వై రాశాను. dy బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ వేరియబుల్కి పవర్లో ఫ్రాక్షన్ ఉంది, నో ప్రాబ్లం, దీనికి ఉండొచ్చు, దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఏముందో చూడండి, ఈ టోటల్గా ఈ టర్మ్కి పవర్ 1 ఉంది, కానీ డెరివేటివ్కి హోల్ పవర్ 1/3 ఉండకూడదు. 3 ఉండకూడదు అంటే మనం ఏం చేద్దాం, ఎక్స్ పవర్ 1/2 నెక్స్ట్ d²y/dx², ఓకేనా. హోల్ పవర్ 1/3 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ ఇది మనకు మిగిలిపోయిన టర్మ్. ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే హోల్ క్యూబ్ చేస్తాను, ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే హోల్ క్యూబ్. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలింది ఎంత, ఎక్స్ పవర్ 3/2 ఇంటూ d²y/dx², దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ వై, ఈ మొత్తానికి హోల్ క్యూబ్ రాస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ పోయింది. దీనికి మరి పవర్ ఎంత ఉన్నట్టు 1. అబ్జర్వ్ చేయండి, వేరియబుల్, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వచ్చిందంటే ఫస్ట్ ఆర్డర్ వదిలేస్తాను. అంటే ఇప్పుడు ఆర్డర్ ఎంత అవుతుందో మనకి, ఆర్డర్ ఈక్వల్ టు 2. మరి డిగ్రీ ఎంత, హైయెస్ట్ ఆర్డర్కి ఉండే పవర్ ఇండెక్స్ ఎంత ఉంది, 1. సో మనం టోటల్గా ఏం రాయొచ్చు, ఆర్డర్ ఏమో 2, డిగ్రీ ఏమో 1. సో ఈ విధంగా ఆర్డర్ డిగ్రీ డిఫైన్ ఈజీగా చేయొచ్చు. మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఇంకా కొన్ని ప్రాబ్లం చూస్తే ఇంకా క్లారిటీ వస్తాయి. ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ద y ఈక్వల్ టు cx మైనస్ 2c²x. సో మనకి గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడు చూడరా, గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడో మనకి y ఈజ్ ఈక్వల్ cx మైనస్ 2c² గివెన్ కర్వ్. ఈ గివెన్ కర్వ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను దానికి ఏం కావాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి అంటే ఎక్స్ వై ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్, మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ని ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం, 2ని కాన్స్టెంట్ అంటాం, కానీ ఇక్కడ సి ఉంది చూసారా, దాన్ని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటే న్యూమరికల్స్ కాకుండా ఏ బి కానీ పి కానీ క్యూ కానీ ల్యాండా ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటాం. ఇక్కడ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకే ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ సి ఉంది. అంటే దీన్ని ఒక్కసారి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేయాలి అంటే దీన్ని ఏం చేద్దాం మనం, dy/dx చేస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ cx మైనస్ 2c². డెరివేటివ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ cx అంటే c, d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది, 0. సో టోటల్గా మనకి ఏమొచ్చింది, dy/dx ఈజ్ ఈక్వల్ టు c, dy/dx. ఇప్పుడు నేను ఈ c వాల్యూని తీసుకెళ్ళి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు cx మైనస్ 2c². దీనికి y ఈజ్ ఈక్వల్ టు c అంటే dy/dx ఇంటూ c మైనస్ 2 ఇంటూ dy/dx హోల్ స్క్వేర్. ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాడు మనకు ఫామ్ చేయమని ఏంట్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఓకే, సెకండ్ వన్ ఏమని చూడండి, ఫామ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ద ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ 3 ఉంది, ఇది కాన్స్టెంట్, ఎక్స్లు కనిపిస్తున్నాయి, దట్ ఈజ్ వేరియబుల్స్. నెక్స్ట్ ఏ కామా బి ఉందంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి అంటే మనం దీన్ని ఎన్నిసార్లు చేయాలి, డెరివేటివ్ 2 టైమ్స్ చేయాలి. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒకసారి డెరివేటివ్ చేస్తున్నాను, y డాష్ అంటే మీనింగు ఒక్కసారి డెరివేటివ్ చేస్తున్నాడు మీనింగు. సో ఏ కాన్స్టెంట్, d/dx ఆఫ్ కాస్ 3x అంటే ఎంత అవుతుందా మనకి, మైనస్ సైన్ 3x, మళ్ళీ అక్కడ ఉన్న 3ని చేస్తే మళ్ళీ 3 అవుతుంది, అదే కదా. d/dx ఆఫ్ కాస్ 3x అంటే మైనస్ సైన్ 3x, 3x చేస్తే 3, ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ సైన్ 3x అంటే ఎంత, కాస్ 3x, ఆ 3 చేస్తే మళ్ళీ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం, దట్ ఇంప్లైస్ ఇలా ఉంది. ఇప్పుడు y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, నెక్స్ట్ 3 మొత్తం బయట లాగేసాను, మిగిలిపోయింది ఎంత ఇక్కడ, సైన్ 3x, నెక్స్ట్ 3b కాస్ 3x, ఇదే కదా మిగిలిపోయింది. అగైన్ డెరివేటివ్ చేస్తాను, మళ్ళీ డెరివేటివ్ చేయటం అంటే y డబల్ డాష్ చేస్తాను. y డబల్ డాష్ అంటే ఏం రాయొచ్చురా, మైనస్ 3a అలాగే ఉంచా. d/dx ఆఫ్ సైన్ 3x అంటే ఎంత వచ్చిందిరా మనకి, కాస్ 3x ఇంటూ 3 వచ్చింది, 3b ఇంటూ d/dx ఆఫ్ కాస్ 3x అంటే ఎంత, మైనస్ సైన్ 3x, మళ్ళీ 3x ఉంది కాబట్టి మైనస్ 3, అంటే ఏమొచ్చింది మనకి, మైనస్ సైన్ 3x ఇంటూ 3 మైనస్, దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మైనస్ ఉంది, 3 ఉంది, 3 ఉంది, మైనస్ 9 అవుతుంది, 3 ఉంది, మైనస్ ఉంది, 9 ఉంది, అంటే అంత మైనస్ 9 ఇంటూ ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి, y, దీన్ని ఏమనుకున్నాం మనం, y డబల్ డాష్. సో y డబల్ డాష్ అంటే ఏం రాయించారు మనం,
డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఈ 9y ఇటు వస్తే ఎంత అవుతుంది ప్లస్ 9y దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది కాస్ ఎక్స్. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఈ రెండు ఫార్ములా బేసిస్కు లెక్క చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. 9th ప్రాబ్లం, ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ద కర్వ్ అని ఇచ్చాడు. కరస్పాండింగ్ టు ద కర్వ్ అరే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి. ఏంటిది ఏ కామా బి, వాటిలే పారామీటర్స్ అన్నాడు. సో మనకి గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడు చూడండి, y ఈక్వల్ టు ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఉంది. ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు దీన్ని నేను ఒకసారి డెరివేటివ్ చేస్తాను. ఒక్కసారి డెరివేటివ్ చేస్తే ఏమవుతుందో మనకి వై డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్. ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ అనుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఎంత మైనస్ సైన్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ బి. ఓకే, అగైన్ ఎక్స్ కాకుండా ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి డెరివేటివ్ చేయాలి. సో మనకి ఈ ఏకి ఏ రాశాను డి బై డిఎక్స్ ఆఫ్, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ రాశా. కానీ ఇది ఎక్స్ కాదు, ఎక్స్ అని అనుకుంటున్నాం అంటే దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ముందు రాశారా మైనస్ ఏ సైన్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏ, బిఎక్స్ అంటే బి, 2x అంటే 2, ఎన్ఎక్స్ అంటే ఎన్. అంటే ఎంత అవుతుంది మనకి ఎన్. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది 0, కాబట్టి వదిలేశాను. సో టోటల్ ఇక్కడ తీసుకొచ్చండి మైనస్ ఎన్ ఇంటూ ఏ సైన్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ బి. దీన్ని ఏమన్నా మనం వై డాష్ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తున్నా డివై డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఏ కాన్స్టెంట్ మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ ఏ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి కాస్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ అగైన్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఎన్ అవుతుంది. సో టోటల్గా నేను వై డబల్ డాష్ రాస్తున్నాను. వై డబల్ డాష్ అంటే ఎంత డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ ఏ. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఈ ఎన్ ఇంటూ ఎన్ ఎంత రాయొచ్చు ఎన్ స్క్వేర్ రాస్తే మిగిలిపోయింది ఎంత ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి, ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఈ మొత్తాన్ని ఏమని వచ్చినా మనం వై అంటే వై డబల్ డాష్. దాట్ ఇంప్లాయిస్ ఫైనల్ ఆన్సర్ ఏమో రాస్తానంటే వై డబల్ డాష్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. తర్వాత ఏముందో చూడరా, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? జనరల్ సొల్యూషన్ అంటే ఇందులో ఉన్న వేరియబుల్స్ ఎక్స్ని వైని డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేయాలి, దాని నుంచి వచ్చి ఒక ఈక్వేషన్ రాయాలి. సో మనకి ఈక్వేషన్ ఏముందో చూడరా, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాము. ఇక్కడ రాద్దాం. దాట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాను అంటే ఎంత అవుతుంది ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ డివై. సో ఇంటూ ఇక్కడ ఏంటి మనం చూడండి ఒకసారి, డిఎక్స్ ఉంది దాని ముందు ఎక్స్ వచ్చింది, డివై ఉంది దాని ముందు వై వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రేషన్ తీసుకోవాలి అంటే ఏం చేద్దాం, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దీన్ని తీసుకొచ్చేద్దాం ప్లస్ ఓకేనా వై ఇంటూ డివై, దీనికి కూడా ఇంటిగ్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏదైనా తీసుకుంటూ రావచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి వై స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ అవుతుంది. అంటే టోటల్కి ఇది ఎంత రాయొచ్చు మనం సికి ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుందిరా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2c అంటే ఇక్కడ సీనే రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2c. కావాలంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే 2c అనేది కూడా కాన్స్టెంటే కాబట్టి టోటల్గా ఒక కాన్స్టెంట్తో రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2y బై ఎక్స్ ఉంది. ఓకే, జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలనగానే మనకు ముందు ఐడియా రావాల్సింది
ఎక్స్ ఇంటూ డిఎక్స్ వై ఇంటూ డివై ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఏముందో చూడరా, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y బై ఎక్స్ ఉంది, 2y బై ఎక్స్. సో ఇక్కడ డివై ఉంది కదా, అంటే వీటిలో మనం ఇటు మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం చేద్దాం మనం, 1/y ఇంటూ డివై, ఓకేనా, 1/y ఇంటూ డివై, డిఎక్స్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, ఈ డిఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి, డిఎక్స్ బై ఎక్స్. సో నేను దీన్ని ఎలా రాస్తాను, 1/y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్గా రాస్తాను. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 1/y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/y అంటే ఫార్ములా ఏంటి మనకి, ఇంటిగ్రల్ 1/y అంటే ఫార్ములా ఏంటి మనకి, log y, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x. లాగర్థంలో ఉంది కాబట్టి దీనికి log c యాడ్ చేసుకుంటూ రావచ్చు. సో log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్, ఇక్కడ ఉన్న 2 పవర్కి ఉంది అనుకోండి, మల్టిపుల్ ఉంటే పవర్ అవుతుంది, అంటే ఎంత అవుతుంది, x² అంటే ప్లస్ ఇదంతా log c. సో ఫైనల్ ఆన్సర్ ఎంత రాయించరా మనకు, log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x² ఇంటూ c. కావాలంటే లాగర్థం తీసుకొని రాసుకుంటూ రావచ్చు. ఓకే, నెక్స్ట్ లాగర్థం అంటే దట్ ఇంప్లైస్ ఏం రాద్దాం మనం, y ఈజ్ ఈక్వల్ c ఇంటూ x², y ఈక్వల్ టు c ఇంటూ x². ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏముంది చూడండి మనకి, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్. ప్రాబ్లం ఏముందా మనకి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ e పవర్ వైగా రాయొచ్చు. బేసిస్ రెండు ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ రాస్తున్నా dy బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x పై కావాలంటే e పవర్ మైనస్ వై రాయొచ్చు, e పవర్ మైనస్ వై. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి రా, e పవర్ మైనస్ వై ఇంటూ డివై, e పవర్ x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేట్ చేయండి, ఇంటిగ్రల్ e పవర్ మైనస్ వై ఇంటూ డివై ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ e పవర్ మైనస్ వై అంటే ఏంటి ఫార్ములా, e పవర్ మైనస్ వై ఇంటూ -1 వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ c యాడ్ చేద్దాం. సో దీన్ని ఏం రాద్దాం మనం, మైనస్, అదే కదా, మైనస్ e పవర్ మైనస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ c ఉంది. దీన్ని కూడా ఇట్లా చేయండి రా, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ వై ప్లస్ c ఈక్వల్ టు 0 రాయొచ్చు, లేదంటే ఈక్వల్ టు c కూడా రాయొచ్చు. దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. ఓకేనా, దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద DE.